అమ్మ పెట్టది అడుక్క తిననీయదన్నట్టు సర్కారోళ్ళు హాస్టళ్లల్ల పిల్లగాళ్ళ హాలత్ మార్చరు. ఎవరైనా మార్చుదామని పోతే ఆళ్ళ మీదనే కేసులు పెడతారు. అట్లున్నది మన ప్రజాపాలన సర్కారు వారి సక్కదనం. హాస్టల్ చెకింగ్‌కు పోయిండని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసు పెట్టిండ్రంటే ఇక ఏమనుడు మీరే కామెంట్లు చేయండ్రి. దొంగోడొచ్చి దోసుకపోతుంటే దోసుకపోని గాని తడకదీసి చూసినోంది తప్పు అన్నట్టున్నది కదా మన ప్రజాపాలన సర్కార్ వ్యవహారం కూడా. గురుకులాల బాట పేరు మీద గురుకులాల చెకింగ్ కు పోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసులు పెట్టింది ఈ సర్కారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరిగూడ కాడున్న గురుకులంలకు పోయి చెకింగ్ చేసిండని ప్రిన్సిపాల్ కేసు పెట్టిండు. చూడుర్రి, అమ్మ పెట్టది అడక్క తినయ్యదన్నట్టు సర్కారోళ్ళు సమస్యలు తీర్చరు. సమస్యలేందో అరుచుకుందామని పోయిన ప్రవీణ్ సార్ అసొంటోళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంది. ఏడన్నుంటారు అగ్గిసొంటి సక్కదన పోలు. అటు కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు? ఫుడ్ పాయిజన్లకు కారణం ఆర్ఎస్ ప్రవీణే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. మరి ఫుడ్ పాయిజన్లకు కారణం ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయితే మరి మీరేం చేస్తున్నట్టు? సర్కార్లా మీరే ఉన్నారని సోయలేదా? ఆర్ఎస్ ప్రవీణ్ పోయి వండి పెడుతుంటే ఆయన వండిన గిన్నెలు మీరే గడుగుతుండ్రు కాబట్టి మీకు ఈ సంగతి తెలిసిందా? సార్లు మాట్లాడితే కొద్దిగా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి గాని అనేటట్టు ఉండొద్దు సార్లు. బయట తిండ్లు తిన్నందుకే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని అన్నందుకే మేము తినకున్నా కూడా అట్లా ఎందుకు అంటుర్రని పిల్లగాల చేత కూడా బుద్ధి చెప్పించుకున్న మీకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అనేంత అర్హత ఉందా సారు? గురుకులాల పిల్లగాలు ఇయాల సార్ను దేవునోలే గొలుసుకుంటుర్రు. గురుకులాల పిల్లగాళ్ళు దేవుళ్ళ ఫోటోల పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోటోలు పెట్టుకుంటుర్రు. గసొంటి మనిషి మీద బండలేస్తే పిల్లలే మీకు మళ్ళా బుద్ధి చెప్తారు అని అంటుర్రు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ శిష్యులు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఏ జనాలైతే మీకు సినిమాలు తీయొస్తుందా అన్నారో అదే జనాలతోని మాకో సినిమా చేసి పెట్టుర్రి అనేటట్టు చేసిర్రు మన తెలంగాణ డైరెక్టర్లు. అసలు మీ భాష ఎవరికన్నా అర్థమవుతుందా అని ఎక్కిరిచ్చిన వాళ్ళకు మన యాసతోనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇది మా సత్తా అని నిరూపించారు మన తెలంగాణ మూవీ మేకర్లు. అట్లా ఇంత ఇంత ఎదిగిపోయి ఇప్పుడు మెగాస్టార్ తోని సినిమా చేస్తేందుకు మెగా ఫోన్ వాడుతుర్రు. ఇట్లా ఇది కదా ఊరమాస్ కిక్ అంటే. ఆ తెలంగాణ డైరెక్టర్లకి పాన్ ఇండియా అనే పద్ధతి పడుతుంది పొర్రి. భారీ ప్రాజెక్టులు అంటే బరాబర్ తెలంగాణ రైటర్లు మూవీ మేకర్లు న్యాయం చేస్తారన్నంత పేరు పోయిన యంగ్ సీనియర్ హీరోలన్న తేడా లేకుండా అందరు మనోళ్లతోనే కథలు తీస్తేందుకు కళ్ళారే ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సినిమా దసరాతోనే 100 కోట్ల కలెక్షన్లు చేసి బ్లాక్ బస్టర్ కొట్టి రిలీజ్ అయిన అన్ని భాషలల్లా బంపర్ హిట్ కొట్టి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా ఊరమాస్ జాతర చూయించిండు టాకీస్ల కాడ. మళ్ళా ఇప్పుడు నానితోనే ది ప్యారడైజ్ సినిమా చేస్తుండే వరకల్లా అంచనాలు ఆకాశాన్ని దాకేసినాయి. గ్యాంగ్స్టర్ కథతో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో తీరొక్క వార్తలు తిరగబట్టినాయి. ఇక నిన్న ఈయనొస్తున్న ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితోని శ్రీకాంత్ ఓదెలా ఓ సినిమా తీయబోతుండని. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తోని ఆ సినిమా ఉండబోతుందని టాకు. శ్రీకాంత్ ఓదెలా చిరుకి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ ఎరికేనాయి. మెగాస్టార్ బర్త్డే కూడా పాయరం తోని గ్రేస్ అంటే బాసు, ఫైట్స్ అంటే బాసు, థియేటర్ అంటే చిరంజీవి, మా దేవుడు మా పద్మవిభూషణ్ చిరంజీవి అని పోస్టులు పెట్టి కలిసినప్పుడు ఆటోగ్రాఫ్లు ఫోటోలు తీసుకొని షేర్ చేసి ఖుషి అవుతుంటాడు. అసొంటి ఫ్యాన్ బాయ్ కి ఇప్పుడు చిరంజీవి డేట్లు ఇచ్చి సినిమా తీయమంటే ఏ రేంజ్లు ఉంటుందో చూసుకోర్రిగా. ఇట్లా ఓ దిక్కు శ్రీకాంత్ ఓదెలా, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ అసొంటి తెలంగాణ డైరెక్టర్లు బడా హీరోలతోని పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటా వందలు వేల కలెక్షన్లతోని హిస్టరీ క్రియేట్ చేస్తుంటే ఇంకో దిక్కు వేణు అసొంటోలు బలగం సినిమాలతోని ఎమోషన్లను ఎండి పరదకి ఎక్కిచ్చుట్లా పేరు తెచ్చుకుంటారు. ఈ లెక్కన రేపు ఈ డైరెక్టర్లు ఇంకెంత పతారం ఎంచుకొని టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలనే రికార్డుల జెండా ఎగరేస్తారో చూడాలి ఇంకా.